flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. హాయ్, నా పేరు సాహితి, తిను మా అక్క. we're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel everyone, and if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. నేను పొద్దున్నే కిందకి వచ్చాకి మమ్మీ నెయ్యితో దోశలు చేసి పెట్టింది. నెయ్యిని అయిపోగొట్టాలి అర్జెంటుగా, అందుకని చేసావా? ఎందుకంటే నేను మాడిపోయింది, కొంచెం మాడిపోయిన నెయ్యి అయిపోవాలని మాకు బెస్ట్. అది ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి అన్నిటిపైన వేసేస్తున్నా. అప్పుడు సాహితి ఏమనిందంటే మంచి ఐడియా ఇచ్చింది. ఇవన్నీ కాకుండా శుభ్రంగా నెయ్యి తెచ్చి బాక్స్లో వేసేసి పెట్టుకున్నాం అనుకో, అంటే బటర్ తెచ్చుకొని కరగబెట్టుకొని ఇంకా అప్పుడు మనం అదే వాడుకోవచ్చు కదా, బాగున్నాయి, టేస్టీగా ఉంటుంది. అవును, అప్పుడప్పుడు వేస్తాను కానీ ఈసారి కొంచెం ఎక్కువ వేసి బాగున్నాయి. నెయ్యి రేపు పూజ లోపల అయిపోవాలి నెయ్యి అంతా, అందుకని వాడేస్తున్నా. పూజ లోపల అయిపోవాలా? ఎంత ఉంది లేబుద్ది, గిన్నెలో ఎంత ఉంది, అయిపోద్ది. సో బేసిక్లీ ఏంటంటే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం అన్నమాట ఈ వీకెండ్. సో దానికోసము ఈరోజు షాపింగ్ బయలుదేరాలి. ఎక్కడెక్కడికి మా పదలే బుద్ధి, చాలా ఉన్నాయి, కార్లో మాట్లాడుకోవాలి, ఇక్కడే మాట్లాడితే కుదరదు. 10:30 టైము. నేను పొద్దున 9 నుంచి రెడీగా ఉన్నా. 9 మరి ఎందుకు 10:30కి అద్దిన్నావు బ్రెడ్? ఏం చేయాలి, నువ్వు రెడీగా ఉన్నప్పుడు తిన్నావు. ఇంకా ఆకలి అవుతుంది, ఇంకా టిఫిన్ చేయకుండా బయలుదేరదాంలే, ఎట్లా తిన్నాం కదా అనుకుంటే ఇంక 10:30 అయింది, ఇంకా లాభం లేదు, తినేసి బయలుదేరాలని డిసైడ్ అయ్యా. పద, ఇంత ఎండలో మాకు టిఫిన్ పెట్టుకున్న బయటికి తీసుకెళ్దాం అనుకున్నావు. నీకెళ్ళి నువ్వు తిన్నావు కదా దోశలు, ఇప్పుడు ముందాలు నేను చూడు, జోక్ కాదు, వెళ్ళి బ్లూబెర్రీస్ తీసుకో. ఇది చూడండి బాక్సులు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి అంటే ఇట్లా అనిపోతున్నాయి. మా బ్లూబెర్రీ పికింగ్ ఎప్పుడు తీసుకెళ్తున్నా అయితే నన్ను? చూద్దాం బుడ్డి, రేపో ఎల్లుండి, టైం ఉండాలి కదా ఇప్పుడు మన దగ్గర. వాళ్ళు ఈ వీక్ ప్రతి డే ఓపెన్ చేశారు ఎందుకంటే ఇంకా వస్తున్నాయని. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే దేవుడికి సంబంధించినవి, పూజకి సంబంధించినవి అన్నీ తీసుకోవాలి. అన్ని ఈ రోజేనా? ఇంకా ఇన్నిసార్లు తిరగదు బుడ్డి, మాక్సిమం చేసేసుకొని వద్దాం. నేను పక్కన పెట్టుకున్నా బ్లూబెర్రీస్ కూడా తీసుకో. నీ 2 పెట్టుకున్నావా? 2 పెట్టా. మా ఇదేమి 2 hours 3 hours కార్ రైడ్ కాదు మా అన్ని తినడానికి. వాటర్ వదిలి అది తాగుతాను అంతే. బ్లూబెర్రీ లేదు మొత్తం తీసుకోవాలా? మొత్తం ఎందుకు, ఏం చేస్తా అన్ని తీసుకొని బోల్లో అది వేరే దాంట్లో వస్తాను అయితే. ఇంకా అదే నా గమ్మేమొద్దా? గమ్మొద్దేం వద్దులే, ఇంకా మళ్ళీ మనం వచ్చేస్తాం, ఇంకా తొందరగా వచ్చి పనులు చేసుకోవాలి. నువ్వేం చేస్తావో మా అందరికి తెలుసు. దా, ఏం పని చేస్తావో అందరికి తెలుసు మమ్మీ. తెలుస్తుంది. ఏం పని చేస్తావు చెప్పు. ఆఫ్టర్నూన్ టైంని బట్టి తెలుస్తుంది, 2:30 తర్వాత తెలుస్తుంది, దానికి ముందు తెలియదు. 2:30 నుంచి 5:30 వరకు మా ఇంట్లో చాలా క్వైట్గా ఉంటుంది, చాలా క్వైట్గా. ఏం బుడ్డి పెద్ద గిన్నె తీసావు, ఈ పట్టేటట్టున్నాయి అన్ని అన్ని అంత పెద్ద గిన్నె తీసావు. ఇంటికి సరిపోతాయిలే, కొంచెం తలా కొంచెం. మేము ఇంటికి వచ్చేసరికి టైం అయ్యిద్ది కదా, ఇది ఇంకా ఏదో ఒకటి తింటా కార్లో కూర్చుంటే 4 షాపులో ఏమో తిరగాలి ఇప్పుడు. యాక్చువల్ కోకోనట్స్ మేము ఇండియన్ స్టోర్ నుంచి తీసుకోమన్నమాట చాలా వరకు. అవును, అది తెలియట్లేదు, పాడైపోతా వస్తాయి, మళ్ళీ ఇంక పూజ అప్పుడు కొట్టడం అంతా ఉంటుందని ఇవి ఎగ్మెన్స్ కానీ హోల్ ఫుడ్స్ కానీ తీసుకుంటాం, కోకోనట్స్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, ఇది కాబట్టి అందుకని అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ హోల్ ఫుడ్స్లో ఐస్ క్రీమ్ కూడా తీసుకోవాలి ఎందుకంటే స్వీట్ కావాలి కదా. ఇప్పుడు నీకు బ్యాగ్ కూడా పెట్టుకున్నా మాటిని, ఆ ఫోన్లని చేతిలో పట్టుకొని తిరుగుతుంది. సరే, ఇంక ఇది కావాలా? గమ్మొద్దా? గమ్మొద్దా? నాకేమొద్దు, మీకు కావాలని తీసుకోండి. ఇప్పుడు నేను వీలున్నంత ఫాస్ట్గా చేసేస్తున్నా, పనులు లేట్ అయిపోతుంది. ఇంకా నాకు వద్దని నువ్వే ఫస్ట్ అడుగుతావు. మా ఇంత టీ పాపం ఎక్కువ అవుతాయేమో. ఎక్కువ అయినాయి పొద్దున, అందుకే పక్కన. అంత పెద్ద కప్పు టీ అసలు ఎవరు తాగుతారు మా? ఎంత బుడ్డి అది? 8 ounces. 8 ounces. యాక్చువల్గా టీ ఏమైందంటే పొద్దున కొంచెం పాలు ఎక్కువ పడినాయి, అప్పుడు ఏం చేస్తానంటే చాలా వాటర్ వేసేసా దాంట్లో, వేసి ఇంకా అది మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడొకప్పుడు. టీ బ్యాగ్తో తీసుకున్నావా లేకపోతే మామూలు టీ బ్యాగ్ కూడా ఒకసారి చూపిద్దాం. సరే అయితే, బాగుంది టీ బ్యాగ్ కూడా, ఫ్లేవర్. సరే, ఇవన్నీ కవర్లో పెట్టుకోవా? ఎవరిది వాళ్ళు పట్టుకొని రండి. ఎందుకు కవర్? నాకు నేను ఇంకా తీసుకెళ్ళండి.
ఇది చూడు అసలు. సరేరా మీ నాన్న తీసుకోండి, మీ నాన్న కూడా. ఇప్పుడు ఈరోజు ఒక 10 స్టోర్స్ తిరగాల ఏంది? 10 ఏం అక్కర్లేదు, మళ్ళీ మీటింగ్లో ఉంటుంది కదా. నీకు కూడా వర్క్ లేదా? రా ఇంకా, నీ సంగతి నాకు తెలుసు మా. సరే 10 లైట్ ఆన్ చేసుకుంది చీకట్లో. రాండి రాండి, లేట్ అవుతుంది అంటున్నారు. ఇల్లు కంటే ఇయ్య బాగున్నాయి ఈ ఇల్లులు కదా. సో ఈ యాక్చువల్లీ మా ఇంటి పక్కన బిల్డ్ చేశారనమాట. అప్పుడు చేస్తున్నారు చాలా అయిపోయినాయి మా. అసలు వాళ్ళు రిలీజ్ చేసి 1 year అయ్యి. మనం ఒకసారి కూడా లోపలికి వెళ్ళలేదు. వెళ్ళొద్దాం ఒకసారి, మోడల్ హోమ్ చూసి రావచ్చు. వెళ్ళొద్దాం. సో ఇప్పుడైతే బయలుదేరాము. ఎప్పుడు కుదిరిద్ది బుడ్డి? ఈ వీకెండ్ కూడా కుదరదు కదా. నెక్స్ట్ వీక్. కానీ చాలా ఎక్స్పెన్సివ్ పెట్టారు బుడ్డి. అంటే ఎక్స్పెన్సివ్ అంటే రేట్లు అట్లా పెరిగినాయి. ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ పెరిగి ఇప్పుడు 1 million ఉన్నాయి. 1 million కూడా అప్గ్రేడ్స్ రావట్లా. 1 millionకి బేసిక్ కొంచెం ఒక రకమైన లాట్ వచ్చిద్దాం. కాకపోతే అంతే 0.2 అలా ఉన్నాయంట 1 millionకి. అయ్యో ఇవన్నీ కూడా అయ్యాయి కదా. ఇవన్నీ అయ్యాయి, చాలా హోమ్స్ కట్టాడు. సో ఇప్పుడే మేము ఇంకా ఫస్ట్ అది లోకల్ ఫార్మ్ ఉంటుంది ఒకటి, సో దానికి వెళ్ళొచ్చి దాని తర్వాత హోల్ ఫుడ్స్కి. నువ్వు హోల్ ఫుడ్స్ లాస్ట్ వెళ్ళి రావాలేమో, ఎందుకంటే ఐస్ క్రీమ్ వెళ్తాయి కదా. హోల్ ఫుడ్స్ ఒక్కటి లాస్ట్లో, అదే అన్నాను బుడ్డి ఇందాక. సో దీనికి వెళ్ళొచ్చి అంటే హోల్ ఫుడ్స్లో దొరికే ఐస్ క్రీమ్లో ఎగ్ వేయరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మనం పూజ అన్ని పెట్టుకుంటున్నాం కదా, ఇంకా ఎగ్లెస్ ఐస్ క్రీమ్ బెటర్ అనిపించింది. అవును, ప్రస్తుతానికైతే బాగానే ఉంది వేడిగా. బట్ అండ్ అయింది, ఇంకా ఎంత వచ్చిద్దో ఎంత. ఇక్కడికి లోకల్ ఫార్మ్స్ యూజువల్గా ఇక్కడ చాలానే ఉన్నాయి ఈ ఏరియాల్లో. అవును, మనకి ఎక్కడ దగ్గర ఉన్నాయో అక్కడ చూసుకొని వెళ్ళొస్తే కావాలనుకో అది బెస్ట్. ఎందుకంటే ఫార్మ్స్కి లైక్ పొద్దున్నే వెళ్ళొస్తే ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ దూరం ఉంటే వెళ్ళి రాలేము పొద్దున్నే కదా. సో ఇప్పుడు అక్కడికి చేరుకున్నాక వాళ్ళ దగ్గర అసలు ఈరోజు స్టాక్ ఏముందో చూద్దాం. ఈ పెప్పర్స్ భలే ఉన్నాయమ్మా. అవును, పెప్పర్స్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ చిల్లీస్ కూడా ఉన్నాయి బుడ్డి. అవి కావాలా? కొంచెం తీసుకుందాం. మనకేం కావాలి? మన మెయిన్ ఫ్రూట్స్, ఈవెన్ బెండకాయలు కూడా ఉన్నాయి. పీచెస్, కోకోనట్స్ కూడా చూడనా? కోకోనట్ ఇంకా ఉన్నాయేమో అడుగుదాం. మనకి ఎక్కువ కావాలి కదా. పీచెస్ కావాలి, ప్లమ్స్, యాపిల్స్ అన్నీ తీసేసుకున్నాం ఇక్కడే. సరే అయితే. సరేనా? సరే. ఇప్పుడే మేము ఇండియన్ స్టోర్కి వచ్చాము. ఏమేం కావాలమ్మా? బీరకాయలు, వంకాయలు తీసుకుందాం. ఓకే, బీరకాయ, వంకాయ, చిల్లీస్ ఉన్నాయి. రాసి పెట్టుంది లిస్ట్లో ఉన్నాయని చూసి తీసుకుంటాం. చిల్లీస్ ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ. చిల్లీస్ వద్దు మనకి, చాలానే ఉన్నాయి. వద్దు అంటున్నావా? వద్దు. వంకాయలు, ఏ వంకాయలు కావాలమ్మా? చాలా ఇయే తీసుకున్నాను, రౌండ్ ఇయే తీసుకున్నాను. అయ్యే బాగుంటాయి కదా. బాగానే ఉంటాయి. రౌండ్ వంకాయలు బాగుంటాయి. దోసకాయ బాగుండవు అనుకుంటాయి. ఏమైనా పర్లేదు, నేను కట్ చేసి వేస్తాను. దోసకాయ మాగిపోయి ఉన్నాయి. మాడిపోయింది కదా. ఈ దోసకాయలు అవసరం లేదులే, పప్పుకి టమాటాలు కదా, వేరే చోట తీసుకున్నాం. కాస్ట్ కొలు తీసుకున్నాం. సో ఇప్పుడే మేము ఇండియన్ స్టోర్కి వచ్చి కొన్ని వెజ్జీస్ మెయిన్ పూజ కోసం కావాల్సింది. పూజ కోసం ఇవి కూడా కావాలి, నవధాన్యాలు కావాలి కదా. అవి ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ముందు వెజిటేబుల్స్ తీసేసుకొని. ఓకే, నీకు అది దాల్స్ కూడా ఏమన్నా కావాలా? ఎందుకు, మనం దాల్ అక్కడేగా కందిపప్పు తెచ్చుకుంటాం. అవి తినే శనగపప్పు కావాలి. అవి కావాలి. పీనట్స్ కూడా కావాలి. లిస్ట్ ఉంది బుడ్డి, నాకు ఇలా గుర్తు చేస్తే కష్టం. లిస్ట్ బ్రెయిన్లో ఉండాలి మమ్మీ. బ్రెయిన్లో ఉండబట్టే చెప్పాను, పీనట్స్ అనగానే కావాలి అన్నాను. ఓకే, ఎన్ని? ఓ చాలా పెద్దది. ఇది తీసేసుకుని సరిపోయింది. ఇదేదో గార్డెన్ నుంచి వచ్చినట్టున్నాయి బుడ్డి, మంచిగా. అది చాలా బాగుంది, పెద్దది. ఇది కూడా బాగుంది చూడు. ఎన్ని కావాలి? ఇదే కూర చేద్దాం, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇది పూజ చేస్తావా? ఓకే, పూజకి కూర చేద్దాం. ఇప్పుడే డెసిషన్ మార్చుకున్నాను. ఓకే, బీరకాయలు చూసి డెసిషన్ చేంజ్ చేసావా? ఇదిగో పెట్టేసి. సరే, ఈ 3 చాలా. ఈ అసలు పట్టమేమో బ్యాగ్లోమా? పట్టకపోతే వేరే దాంట్లో. బీరకాయ బాగుంటుంది యాక్చువల్లీ, నేను బాగానే చేస్తా బుడ్డి. అవును, అన్నీ కావాలమ్మా? కావాలి కదా, కనీసం 4 కావద్దు? ఏమో నాకు తెలియదు. ఎక్కువ మంది అయ్యారు బుడ్డి. రాత్రి వరకు కౌంట్ చేస్తే అరౌండ్ 60 to 70 అవుతున్నారు. అబ్బో, అయితే ఇంకొకటి కావాలి. ఇంకో 2 కావాలేమో. కావాలి. ఈ కాకరకాయ కావాలా? ఈ కూడా ఫ్రెష్గా పెట్టారు కానీ వద్దు నాన్న. ఇప్పుడు మళ్ళీ నాకు ఫ్రిడ్జ్లో స్థలం కూడా కావాలి కదా. అది కూడా మంచిగా ఉంది, పెద్దదే.
బాగుంది. పెద్దవి ఉంటే బాగుంటాయా? అట్లా ఏం లేదా? అట్లా ఏం లేదు కానీ నేను ఊరక బాగున్నాయి కదా అని కోసాను, తీసాను పోయటం కాదు. దోసకాయలు మేము ప్రతిసారి తెచ్చినప్పుడు పడేయాల్సి. అది బాగుంది. సరిపోతుందేమో కదా ఇంకా. నా చేతిలో వద్దులే కదా. ఏది బాగుందా తెలియట్లా. ఇది కూడా బాగానే ఉందా? సరే కావాలంటే ఇది తీసుకో. ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ 2 తీసుకుందాం. ఇంకా సరిపోవు, చాలా అనుకుంటా. మనమైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లేదు కావాలి. ఎన్ని 5 తీసుకున్నావు కదా చాలా. ఇది బీరకాయ పచ్చడి కూడా చేయొచ్చు. చేస్తామండి, ఎందుకంటే చాలా పీల్ చేస్తా కదా, కొంచెం ఎక్కువ పీల్ చేసేసి మనకి చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు తినరు బుడ్డి పచ్చడి పెట్టి. పచ్చళ్ళు దాని బదులు అమ్మమ్మ వాళ్ళు పంపించారు కదా, పచ్చళ్ళు తాలింపు వేసి పెడతా. మంచి ఐడియా అది. 1-2 పచ్చళ్ళు తాలింపు వేసి పెడితే మంచి ఐడియా. తినచ్చు, పప్పులోకి తినచ్చు. కోకోనట్స్ మేమైతే ఎప్పుడు ఇండియన్ స్టోర్లో తీసుకోము. కోకోనట్స్ తీసుకోము, మోస్ట్లీ తీసుకోము. యా, ఎందుకో మరి అవి ఎప్పుడు. ఇంకేం కావాలి మనకి? ఇంకా అనుకున్నాం కదా తమలపాకులు కావాలా? ఇంకా కొంచెం తీసుకుందాం. కావాల్సి వస్తుంది, ఇంకొంచెం కావాల్సి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే బాగానే కావాలి. ఇంకా ఇన్ని కావాలి. వాళ్ళకి చెప్తే తెస్తారేమో. కలా అమ్మాయి వేస్తానికి వస్తుందేమో, చెప్తే తెస్తారేమో. అమ్మాయి ఉడతాలి అసలు చేస్తుంది. ఈ అబ్బాయి చెప్తే అయినా తెస్తాడు, తెచ్చిస్తాడు. అడగమంటావే? ఎప్పుడు చేశారు? మనం ఇండియా వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి. సలాంట్రో ఇక్కడ కూడా ఉంది అంటున్నమ్మా. ఇప్పుడే మనం అక్కడ తీసుకున్నాం కదా మా ఫార్మ్లో, లేకపోతే ఇక్కడ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. యా, కానీ వద్దులే నాన్న, నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేను. ఇదే చూడు, ఇప్పుడు ఇవన్నీ పెట్టాలి మళ్ళీ 3-4 days ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ కట్ చేసి జాగ్రత్త ప్లాన్ చేసి. సలాంట్రో 3 చాలు దాది. పానీపూరి చేసుకుందామా? ఆల్రెడీ ఇంట్లో కూడా ఉన్నాయి. ఓకే, పానీపూరి చేసుకోవాలి. ఎందుకంటే మొన్న ఎప్పుడో కాస్ట్కోకి వెళ్ళొచ్చు, అప్పుడు నేను డాడీ పూరీస్ కనిపించినాయి. అప్పటి నుంచి పానీపూరి చేసుకోవాలనిపిస్తుంది. చాలా ఇంట్లో కూడా ఉంది కొత్తిమీర. జస్ట్ 1 చిల్లీస్ అవసరం లేదా? ఒక నిమిషం ఉన్నారా? కొత్తిమీర తీసుకోపోయినా పర్లేదేమో కదా, ఇంకా మనం దీంట్లోకే వేస్తాం. పప్పు కావాలి కదా? పప్పుకు చాలానే ఉంది, మొత్తం ఉంది. మనం చేసుకుందామా ఇంట్లో పానీపూరి? చట్నీ అయినా చేయి. నా బాధ ఏంటంటే ఇంట్లో ఇప్పుడు వాటన్ని సర్ది పెట్టాలి ముందు. సిలాంట్రో చట్నీ బాగుంటుంది కదమ్మా. సో మేమైతే మొత్తం రెడీ అయి ఉన్నాము అండ్ ఈ జ్యువెలరీ వేసుకొని ఉన్నాము. అండ్ ఇవైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అనమాట, జ్యులోకా అనే బ్రాండ్ నుంచి. సో వీళ్ళ దగ్గర అయితే సూపర్ యూనిక్ పీసెస్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు మొత్తము వాళ్ళ ఓన్ డిజైన్స్ అండ్ ఇండియా మొత్తంలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఏ జ్యువెలరీ ఉంటుందో ఆ జ్యువెలరీ ప్రకారం వాళ్ళు చేస్తారనమాట. యాక్చువల్లీ మీరు వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మొత్తం లైక్ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయి. యా, బికాజ్ మన ఇండియాలో అదే ఒక గ్రేట్ థింగ్ కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో అట్లా వీళ్ళ జ్యువెలరీ ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తా అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ వీ లవ్ దీస్ పీసెస్ సో మచ్, ఎందుకంటే వీళ్ళు మొత్తము ఆథెంటిక్ ఇండియన్ జ్యువెలరీ అనమాట. సో చాలా బాగుంటాయి చూడటానికి అండ్ సూపర్ ట్రెడిషనల్గా, బట్ మన స్టైలింగ్ ప్రకారం ఎట్లయినా వేసుకోవచ్చు. అండ్ వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా దే హ్యావ్ అ మీనింగ్ బిహైండ్ ఇట్. సో జ్యులోకా అంటే it's like heavenly world. Oh wow. And that's how I feel like when I wear this, like especially in white వేసుకొని ఉన్నాను కదా, just చూడటానికి ఎందుకో నాకు చాలా నచ్చింది. And I really love these like mang tikkas. చాలా బాగున్నాయి. Yeah, they're like pretty high quality, right? Yeah, high quality items and even వాళ్ళ stones వాళ్ళు యూజ్ చేసే like జ్యువెలరీలో కూడా చాలా హై క్వాలిటీగా ఉంది. ఈవెన్ ఈ చోకర్ పైన ఉన్న బీడ్స్ అయినా ఏదైనా ఇట్స్ వెరీ హై క్వాలిటీ. యాక్చువల్లీ నేను వేసుకుందంటే 2 pieces. సో పైన సపరేట్గా వేసుకోవచ్చు అండ్ కింద సపరేట్గా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం టుగెదర్ వేసుకోవచ్చు. యా, వీళ్ళ దగ్గర అదే అడ్వాంటేజ్, లైక్ సూపర్ హై క్వాలిటీ పీసెస్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. సో మనకి ఏది కావాలనుకున్నా కూడా వాళ్ళ వెబ్సైట్లో అట్లా చెక్అవుట్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ వెబ్సైట్లో అయితే యాక్చువల్లీ స్టైలింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఓన్లీ జ్యువెలరీ ఇట్లా చూడటమే కాదు, ఎట్లా స్టైల్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. సో వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా క్యూట్గా చాలా పర్ఫెక్ట్గా పంపించారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి షిప్ చేసినా కూడా వీళ్ళ పీసెస్ చాలా బాగుంటాయి కదా. సో అవి చాలా జాగ్రత్తగా వాళ్ళు మేక్ షూర్గా ప్యాక్ చేస్తారనమాట. అండ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే మీరు అక్కడున్న షిప్ చేయించుకోవచ్చు, ఇండియా అయినా యూఎస్ అయినా లేకపోతే వేరే స్టేట్స్ అయినా.
because they're available globally. సో మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మీ హౌస్ దగ్గరికి వచ్చేస్తాయి. యా వాళ్ళు అక్కడున్నా కూడా మీ డోర్ స్టెప్ ముందలు ఉంటాయి. అండ్ వాళ్ళ దగ్గర అయితే వెబ్సైట్ కూడా ఉందన్నమాట. సో దే హ్యావ్ దర్ ఓన్ వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళ అండ్ పింట్రెస్ట్. సో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. మేమైతే వాళ్ళవి ఈ మాంగ్ టెక్కాస్ వేసుకున్నాం అనమాట. సంజన ఒక కొంచెం చాన్ బాలీ టైప్లో వేసుకొని ఉంది. అండ్ ఇదేమో లైక్ స్ట్రైట్గా అట్లా వచ్చి ఇక్కడ పాపడ్ బిల్ల లాగా వచ్చింది అనమాట. అండ్ దీస్ ఆర్ సో స్టర్డీ. ఎందుకంటే మేము జస్ట్ హెయిర్కి పెట్టేసుకున్నాం అండ్ అసలు మూవ్ కూడా అవ్వట్లేదు. యా కొంతమంది అయితే బాబీ పిన్స్ అట్లా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ సేపు ఈవెన్ డాన్స్ వేసిన అట్లా ఉంటాయి. అండ్ ఈ చోకర్ అయితే లైక్ పెద్ద పెద్ద పోల్ కీస్ విత్ లైక్ గ్రీన్ బేసిక్లీ ఎమరల్డ్స్ లాగా ఉంది చూడటానికి. ఇది మొత్తం లైక్ ఇమిటేషన్ జ్యువెలరీ కాబట్టి చాలా చూడటానికి అట్లా లేదు. లైక్ ఇదైతే అస్సలు తెలియట్లేదు బికాస్ ఆఫ్ ద పోల్ కీస్. యా అండ్ వాళ్ళని హై క్వాలిటీ స్టోన్స్ అవి వాడతారు కదా. ప్లస్ ఐ థింక్ దే హ్యావ్ అ సిల్వర్ సెక్షన్ టూ. Oh yeah, they do. So మనం కావాలనుకుంటే సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కాదు కొంచెం లైక్ మోర్ అఫోర్డబుల్ రేంజ్ కావాలనుకున్నా కూడా మా వాళ్ళ మెటీరియల్తో కూడా చేస్తారు. అండ్ ఈ హ్యాండీ కూడా తీసుకున్నాం. ఈ యాక్చువల్లీ సెట్ బట్ నేను ఒకటి సాయితి ఒకటి తీసుకున్నాం అనమాట. ఎస్ బికాస్ వీ బోత్ వాంటెడ్ టు వేర్ ఇట్. I think one of our favorite jewelry pieces. We love like itla hand accessories atla chala nachtayi. And inkoka hand ki aithe itla polki bangles laga kada type lo idaram వేరే మోడల్స్ కానీ చూడటానికి కొంచెం సిమిలర్గా ఉన్నాయి. అండ్ దెన్ నేనైతే సాయితి వేసుకున్నట్టు ఐమ్ వేరింగ్ ద హెడ్ పీస్. అండ్ దెన్ దాని తర్వాత ఇయర్ రింగ్స్. అండ్ దెన్ ఇదేమో 2 piece నెక్లెస్ అనమాట. బట్ ఇండివిజువల్గా వేస్తే 2 కలిపైన వేసుకోవచ్చు. అవును. అండ్ దెన్ దిస్ చైన్ వడ్డానం లాగా. సో వాళ్ళ వెబ్సైట్లో అన్నీ ఉన్నాయి. దే ఈవెన్ హ్యావ్ లైక్ యాంక్లెట్స్. మనకి ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఏ స్టేట్ నుంచి కావాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో మేము చెప్పినట్టు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు కూడా కావాలనుకుంటే చెక్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇండియన్ స్టోర్ నుంచి వచ్చేసి లోపల అది టమాటోస్ వాటి కోసం ఇండియన్ స్టోర్లో మేము ఎప్పుడు తీసుకోం టమాటోస్. అండ్ మళ్ళీ కాస్ట్కోలో అలా ఉంటాయి, క్వాంటిటీ ఎక్కువ కావాలి కదా. కాస్ట్కోలో కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఇంకా ఇది హోల్ ఫుడ్స్ బెటర్ అని. ఎస్. సో యా బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అయింది? 12:54 అయింది. పొద్దున్న బయలుదేరామా? ఎక్కడ బుడ్డి పొద్దున 10:30. 10:30 పొద్దున్న కాదామా? కానీ ఏం వర్కౌట్ అవ్వట్లేదు బుడ్డి. ఈరోజు లేట్ అయిపోయినాయి అన్నీ. 3 షాపులకే తిరగగలిగాం. మనం అనుకున్నది 6 7 వెళ్ళి రావాలి. యా ఇంకా 3 షాప్స్ మిగిలినాయి. ట్రేడర్ జోస్, కాస్ట్కో, ఇంకొక ఇండియన్ స్టోర్. ఎందుకంటే ఈ ఇండియన్ స్టోర్లో మాకు నచ్చిన దాల్స్ అయి ఉండవు. ఈ ఇండియన్ స్టోర్లో యాక్చువల్గా కొన్ని బ్రాండ్స్ ఉండవు. యా మేము కొన్ని బ్రాండ్స్ మనం వాడేదే కొన్ని కదా. ఇంకా పీనట్స్ అట్లాంటివన్నీ కొన్నే తీసుకుంటాం. లక్ష్మీ బ్రాండ్ అవి. అవును. అవి ఇక్కడ లేవు. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం. ఉంటే క్వాలిటీ డిఫరెన్స్ లేకపోతే మన ఊరికి అనుకుంటామా? ఏదో అదొక పిచ్చి బుడ్డి. ఏదో ఒక పిచ్చి ఉండాలి అంతే కదా. లేకపోతే ఒకే షాపుకి పోయినా నిజంగా చెప్పండి మనకు కావాల్సినన్ని దొరుకుతాయి. ఎక్కడైనా కూడా మేజర్గా దొరుకుతాయి. ఇంకా తమలపాకులు తీసుకొచ్చి కాస్ట్కోలో దొరకమంటే దొరకవు. కానీ అదే దాని తర్వాత మనం నీకు ఫార్మర్స్ మార్కెట్లో దొరికిన ప్రొడ్యూస్ ఆ ఫ్రెష్నెస్ బయట కదా. నాకు నిద్ర వస్తుంది. టైం అయింది 1 అయింది. 2:30. సరే మాకు ఇంటికి వెళ్ళి నాకు ఏంటిది లంచ్ నేనేం చేసుకోవాలని ఆలోచించుకుంటున్నా ఫస్ట్. అదేంటి నీ చేసిందే మాకు చేసిందే నీకు. నేను శాండ్విచ్ చేసుకొని తినబోతున్నా. డిసైడ్ అయిపోయాను. చెర్రీ టమాటాస్ తెచ్చుకున్నాము. చిల్లీస్ ఉన్నాయి, సిలాంట్రో. చిల్లీస్ కూడా మంచి చిల్లీస్ ఉన్నాయి, ఎక్కువ స్పైసీ లేకుండా. ఆ చిన్నవి వాడు భలే ఉన్నాయి వెరైటీ. ఏ బుడ్డయ్యి? రెడ్ అయ్యా మార్కెట్లో తెచ్చినాయి. అయ్యి టేస్ట్ అవరా బుడ్డి? కాదు మా చిల్లీస్తో పాటు అయ్యి బెల్ పెప్పర్ లాగా భలే ఉన్నాయి వెరైటీగా. చిన్న చిన్నవి బుడ్డి ఉంటుంది. దాని తర్వాత ఇంకంతే శాండ్విచ్ చేసుకొని తినేసి. మీకుంది బుడ్డి? మీకు మర్చిపోయే సాంబార్ ఉంది, రసం ఉంది, పెట్టిన రసం అట్టే ఉంది ఫ్రిడ్జ్లోనే. ఒడియాలు ఉన్నాయి. వెడియాలు ఫస్ట్ ఓపెన్ చేయి, అప్పుడు వస్తాయి. నువ్వు ఫస్ట్ వేపు రావు. బాక్స్ ఓపెన్ చేస్తేనే వచ్చేది. అప్పడాలు ఇంట్లో యాప్ అన్నానా? ఈ టైంలో నేను ఇంత ఎండలో వడియాలు వేపే సీన్ లేదు. సాహితీకి ఇప్పుడు చెక్కలు కావాలంటుంది కదా, దానికి ఒక సొల్యూషన్ కనుక్కున్నాం. చూపిస్తాను నేను తొందరలో. ఒకసారి చైనే బుద్ధి ఎందుకట్ట? ఏంది ఏం కనుక్కున్నా? చెక్కలకి సొల్యూషన్ కనుక్కున్నా. ఏం సొల్యూషన్? చూపిస్తా వీడియోలోనే చూపిద్దాం. లేదు చెప్పడానికి లేదు బుడ్డి, వీడియోలో చూపిస్తాను. పూరి ప్రెస్లో చేస్తావా? అదే చేస్తా కాబట్టి అప్పుడప్పుడు. తెరిగి చెప్పు.
ఇటే తిరుగున్నాను బుడ్డి. ఏమో అమ్మా నువ్వేం చేస్తావు, నేను ఇప్పుడు భయపడుతున్నా. ఏం లేదులే నాన్న, నిద్ర వస్తుంది. అంటే నువ్వు చక్కలు చేసి పెడుతున్నావా? చేస్తాను, ఇప్పుడు కాదు, కొంచెం మన ఇంట్లో పూజ అయిపోయినా చేస్తా. ఓపిక లేదు బుడ్డి, ఇప్పుడు చేయాలంటే నా ఆన్లైన్ పని కాదు. ఇండియా నుంచి తెప్పిస్తావు? ఇప్పుడు ఇంట్లో చాలా మొన్నే తెప్పించుంటే అయిపోయేది, అవి వచ్చినప్పుడే. అది నీ ప్రాబ్లం, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను. నా మర్చిపోయి ఇండియన్ స్టోర్ పోయినప్పుడు రైస్ ఫ్లోర్ కూడా తీసుకో, సరిపోయింది. రైస్ ఫ్లోర్ తీసుకున్నానా ఇండియన్ స్టోర్లో? ఇందాక మర్చిపోయి లిస్ట్లో రాయిది రాయలేదు నేను బుడ్డి. సాబుదానా రింగ్ వచ్చింది, నేను నోటిఫికేషన్. మీ నాన్న ఫోను ఇక్కడ పెట్టి వెళ్ళినట్టున్నాడు. సాబుదానా అయింది. సాబుదానా వద్దా చక్కలకి ఇవా? ఉన్నాయి కదా ఇంట్లో, నువ్వు రాసిందే లిస్టు. మార్నింగ్ సంజనాతో మాట్లాడేటప్పుడు కార్లో స్క్రీన్ షాట్. సంజన అక్కడ ఆఫీస్కి చేసుకున్నాక అమ్మకి ఫేస్ టైం చేసింది. ఫేస్ టైం చేస్తే అదనమాట. చేయమన్నా నేనే, నాన్న వీడియో కాల్ చేయరా బుడ్డి అని చెప్పాను, అప్పుడు చేసింది. సో యా, ఓ డాడీ కూడా వచ్చేసాను. సరే నాన్న, సరే ఇప్పుడు నెక్స్ట్ టైం దొరికితే చాలు ఫోన్ తీసుకొచ్చి నా ఫేస్ పైన పడుతుంది. ఓపెన్ చేయ డాడీకి డోరు. సరే నీ సీట్లోకి వచ్చినాయి అవి. నా సీట్లో టమాటోస్ వచ్చినాయి, మరి నేను అక్కడ కూర్చోవాలి ఇప్పుడు. ఇండియన్ స్టోర్లో బాగాలేవు టమాటాలు అసలు. సరే ఇప్పుడే హోల్ ఫుడ్స్ లోపలికి నేను వచ్చాను, ఎందుకంటే ఐస్ క్రీమ్ కావాలని. సో యాక్చువల్లీ మేము స్వీట్ అనుకుంటున్నాం కదా, దానికోసం వెనలా ఐస్ క్రీమ్ కావాలి. అండ్ దెన్ మా ఇంట్లో కూడా జస్ట్ మా కోసం కొన్ని తినడానికి తెస్తాను. సో ఇప్పుడే హోల్ ఫుడ్స్కి వచ్చాను. అండ్ బేసిక్లీ ఏంటంటే మేము ఐస్ క్రీమ్ కోసం వస్తే మాకు కావాల్సిన ఫ్లేవర్ కనిపించలేదు అనమాట. సో తిన్ని అడిగాను, తను లోపలికి వెళ్ళింది. అండ్ డాడీ ఏమో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే మాకు వెనలా ఐస్ క్రీమ్ కావాలి మేము చేసే డెజర్ట్కి, బట్ అది కనిపించట్లేదు. అండ్ మాకు కంపల్సరీ అదే కావాలి. సో మరి ఇంకా ఇక్కడ లేకపోతే ఇంకా అక్కడ తీసుకోవాలో, మేబీ ట్రేడర్ జోస్లో తీసుకోవాల్సి వచ్చిద్దేమో. మాకు కంపల్సరీ వెనలా ఐస్ క్రీమ్ ఉంటే దాంట్లో తినటానికి లైక్ బాగుంటుంది, మిగతా ఫ్లేవర్స్ ఉంటే అది అంత టేస్టీగా అనిపించదు. మేమైతే ఇప్పుడు ఆ డెజర్ట్కి వెనలా ఐస్ క్రీమే వాడతాం. నా ఫోన్ హీట్ ఎక్కిపోయి ఆగిపోయింది, ఛార్జింగ్ అయిపోయి. ఇంకొక తీస్తాను. వంకాయలు అబ్బో సరిపోతాయేమో, చాలా సరిపోతాయి కదా, చాలా ఉన్నాయి చూడండి. ఇవి అవి ఇక్కడే చాలా ఉన్నాయి. మర్చిపోయి వైట్ టవల్ కూడా కావాలి బుడ్డి పూజకి. ఉన్నాయి కదా, ఉన్నాయి పైన ఉన్నాయి. ఇంకా కొరియాండరు అదేం వాష్ చేయ కదా, అది దాంట్లో పేపర్ నాప్కిన్స్ రోల్ చేస్తా. కొరియాండర్ కదా, ఇప్పుడు ఇంకా వాష్ చేసేస్తా. ఆల్రెడీ ఇంట్లో కూడా ఉంది, అది కూడా వాష్ చేసి మొత్తం కొంచెం డ్రై అవనిచ్చి నైట్కి నైట్గా చేస్తాను. కొంచెం వాష్ చేసి పెట్టేస్తే చట్నీ చేసుకుందాం. కొరియాండర్ చట్నీకి మనకి కావాలి కూడా కదా. చాట్ చేసుకుందాం. చేసుకోబుద్ది, చాట్ ఏముంది అంతసేపు పట్టిద్ది, అన్నీ ఉన్నాయి ఇంట్లో. అసలు అనుకొని ఉంటే కొన్ని కీరాలు తీసుకునేవాళ్ళం అక్కడ, అదే తెలివి. ఎందుకంటే మిగతా చెర్రీ టమాటోస్ ఉన్నాయి, చిన్న పెప్పర్స్ వాడుకో, వాటిని తెలివి అంటారు బుడ్డి. అదే మనకి అయిపోయి నాకు గుర్తు వస్తాయి. అవును అన్ని అయిపోయి. మాకేందంటే ఇంటికి వచ్చి నాకు గుర్తు పెట్టుకో. అవును కమ్మగా ఫార్మర్స్ మార్కెట్లో కావాల్సినవి దొరుకుతున్నప్పుడు తెచ్చుకోవచ్చు కదా. చాలా మంది అయితే ప్లాన్ చేసుకుంటారు ఇది అని, పోయి చూస్తాం. ఈవెన్ ఫంక్షన్ కూడా అలానే చేసాం కదా. అసలు లిస్ట్ వేరే ఉంది, తెచ్చినవి వేరే ఉన్నాయి. అవును ఆ దారిలో నీకు ఇంక ఈవెన్ బీన్స్ తీసుకుందామంటే అన్న అవుతా కూడా అమెరికన్ స్టోర్లో. అవును అదే హోల్ ఫుడ్స్కి వెళ్దామని. అవును మళ్ళీ మేము అప్పటికప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకొని దీనికి వెళ్ళిపోయాను, బీన్స్ నుంచి ఇండియన్ స్టోర్ వంకాయలకి. వంకాయలు ఫ్రై. బుడ్డి చాలా ఉన్నాయి లే బుడ్డి, చాలా ఇన్ని వంకాయలు సరిపోతాయి. టమాటాలు ఎలాగో బయటే ఉంటాయి కదా. శాండ్విచ్ చేసుకొని నువ్వే తిని మమ్మీ. సరే నాన్న, థ్యాంక్ యూ. ఈరోజు వెజీ హాలా టమాటోలు మర్చిపోయి వాటి చేస్తాను, ఇంకా చాలా పని ఉంది. అది అటున్న టమాటోస్, ఇటున్న బీరకాయలు, ఫ్రూట్స్, వెజీస్. జింజర్ వాష్ చేయాలి బుడ్డి, పాడైపోయింది. జింజర్ అయితే మేము కూల్, ఎవరో చెప్పారు జింజరు ఫ్రీజ్ చెయ్యొచ్చు, ఫ్రీజ్ చేస్తే మంచిదే అంటున్నారు. ఏమో మేమైతే కూల్ బుడ్డి, మళ్ళీ అక్కడ ఉంది కదా, సరే తప్పదు. అది మళ్ళీ నాకు ఎందుకో ప్రాణం అక్కడ పెట్టడానికి మనసు పెట్టి డ్రై రైస్ అంతే. ఏం బుడ్డి ఉంటుంది. మేము జింజర్ని కూల్ డార్క్ స్పాట్లో పెడతాం, డ్రైగా ఉండాలి. కూల్ ఇట్లా సన్లైట్ రాకుండా ఉండే బయట స్పాట్లో పెడితే అయిపోయింది. ఫ్రిడ్జ్లో అది పెడితే తొందరగా పాడవుతుంది కదమ్మా. అవుతుంది బుడ్డి, సన్లైట్ ఏమి రాదు కదా లోపల. అవును, మేము ప్యాంట్రీలో సన్లైట్ రాదు కాబట్టి అక్కడ ఒక బాస్కెట్లో అన్నీ ఉంటాయి, దాంట్లో పెడతాం అన్నమాట. సో టమాటాలు తీస్తున్నా.
బేసిక్గా ఏమైంది తెలుసా, ఈ నట్స్ అసలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఎవరో ఇచ్చారు ఇవి యాక్చువల్గా పూజకి. అయితే నేను ఇప్పుడు ఈ రోజు వేసేస్తున్నా, దాన్ని నానబెట్టేసి 2 రోజులు తినేయండి. ఇలా కవర్లు పెడితే బాగాలేదు. ఇంత ముందర అయితే రోజు ఆల్మండ్స్ నానబెట్టుకుని తినేవాళ్ళు, ఈ మధ్య మర్చిపోయాం. అన్నీ ఎన్నెన్ని చేస్తాం గుర్తుండవు కదా. ఇగో బుద్ధి పెట్టు. సరే అయితే చేసుకో, ఇంకా కొంచెంసేపు రస్ తీసుకో. మళ్ళీ శాండ్విచ్ చూపిస్తావా ఏంది? మనం చూపించిల్లా శాండ్విచ్ రెసిపీ? చూపించాం ఫస్ట్ లోనే. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఆ రెసిపీనే చేస్తాను ఇప్పుడు నేను. అది నాకు శాండ్విచ్ అంటే మేజర్ గా గుర్తొచ్చేది అదే. అవును, ఇంకా నేనేమి స్పెషల్ శాండ్విచ్లు ఏం లేదు. ఇప్పుడు నేను కొంచెంసేపు రస్ తీసుకో. ఏ టమాటాస్ చేసుకోమంటావరా బుద్ధి? నీ ఇష్టం. చెర్రీ టమాటోలు బెటర్ కదా, రాగా తినేటప్పుడు చెర్రీ టమాటోస్ బాగుంటాయి. నువ్వు అసలు వినకుండా నన్ను అడిగితే ఉపయోగం ఏముంది మా? కరెక్టేనా? అసలు వినట్లేదు అమ్మ. మళ్ళీ అడిగి పని సరే, నాకు కూడా పని ఉంది, నేను చేసుకుంటాను, నువ్వు చేసుకోండి. సరే బుద్ధి. సో ఆ రోజే యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ టైంలో సంజనాకి తన ఇంటర్న్షిప్లో ఒక యాక్టివిటీ అవ్విందనమాట. మీరు మా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటుంటే మీకు తెలుసుంటుంది దాట్ సంజన ఒక ఇంటర్న్షిప్ చేస్తుంది. అండ్ ఆ ఇంటర్న్షిప్ అయితే సమ్మర్ కోసము తను వేరే చోట ఉంటుందన్నమాట. సో మా ఇంటి నుంచి కొంచెం పారవే ఆ ఇంటర్న్షిప్ కాబట్టి తను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హౌస్లో ఉంటుంది. సో అక్కడ స్టే చేస్తా తను రోజు ఇంటర్న్షిప్ ఉన్న రోజుల్లో అక్కడికి కమ్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అట్లా ఒక డే ఏమైందంటే ఇట్లా ఒక ఈవెంట్ అవ్వింది. అందరూ ఆఫీస్ వాళ్ళు ప్లస్ ఇంటర్న్స్ అందరు కలిపి ఒక ఆఫ్టర్నూన్లో ఈవెంట్ అటెండ్ అవ్వారు అనమాట. కొంచెం గేమ్ డే లాగుంది. I don't know if they can hear you. Might have to yell. Hey vlog. Everyone in the background. ఇదే అనమాట, అది వెన్యూ లాగుంది. అండ్ అక్కడ మొత్తము గేమ్స్ అన్నీ అట్లా అరేంజ్ చేసేసి దెన్ దే ఆల్సో హ్యాడ్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. సో కొంచెం ఫన్గా ఉంటుంది కదా అందరితో కలిసి ఇట్లా ఉంటాయని. వాళ్ళు మధ్యలో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. అండ్ మేము అవి షేర్ చేస్తూ ఉన్నాం కదా మీ అందరితో. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెము ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ వచ్చాకి ఇంకా ఎక్కువ ఈవెంట్స్ అట్లా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అందరు మళ్ళీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీట్ అవటం కష్టం కదా. ఎందుకంటే మొత్తం కంట్రీ మొత్తం నుంచి డిఫరెంట్ స్పాట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో అట్లా ఈవెంట్స్ కూడా టువర్డ్స్ ది ఎండ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ మేము ఒక ప్రీవియస్ వీడియోలో అయితే మీ అందరికీ వాళ్ళ వెళ్ళిన అమ్యూజ్మెంట్ పార్క్ కూడా చూపించాము. ఆ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వీక్ ఎండ్లో వెళ్ళొచ్చారు. ఇదైతే ఆఫీస్ మధ్యలోనే ఈ ఈవెంట్ అవ్వింది అనమాట. Oh, they're good. Okay. Daniel, you guys got this. We're rooting for you guys. It's just like ping pong. Except we're not giants in this scenario. సో లంచ్ కోసం అయితే వాళ్ళు ఇది పెట్టారనమాట. సో మేము యాక్చువల్లీ సంజన మిగతా ఈవెంట్స్ అండ్ తన ఆఫీస్ టూర్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాము. మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయొచ్చు. Se acabó. Free drinks in the house.